అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అశోక్ ట్రావెల్ టేల్. ఈరోజు మనం ఉజ్జయిన్లో ఉన్న శ్రీ రామ్ ఘాట్కి వచ్చామండి. ఇది వచ్చేసి ఉజ్జయిన్ ఓంకారేశ్వర్ టెంపుల్ నుంచి ఒక 1.5 కిలోమీటర్ దూరం ఉంటుందన్నమాట. ఇక్కడ నుంచి మెయిన్ ఎంట్రన్స్ ఏరియా, కార్ పార్కింగ్ అంతా ఇక్కడ చేసుకోవచ్చు అనమాట. కొంచెం వాకబుల్ డిస్టెన్సే అండి. మెయిన్ మనకు హరసిద్ధిమాత టెంపుల్ ఉంది కదా, అక్కడ నుంచి అరౌండ్ ఒక 1/2 కిలోమీటర్ 1 కిలోమీటర్ ఉంటుందన్నమాట. ఇదంతా కూడా పార్కింగ్. మనకు ఆటోస్ అక్కడ ఎక్కడికి వెళ్ళాలన్నా మీకు 20 రూపీస్ టు 40 రూపీస్ తీసుకుంటారండి. సో ఇబ్బంది కూడా ఏం కలగదు. మీకు ఇక్కడ మెయిన్ ఏంటంటే షిప్రా నది ఉంటుందండి. షిప్రా నది పక్కనే రామ్ ఘాట్ ఉంటుంది. ఇక్కడ చిన్న రాముడి వారి ఆలయం కూడా ఉందన్నమాట. చూసారు కదా, ఇక్కడ పెట్టి ఉంది. ఈ పక్కనే ఏంటంటే మనకి ఒక గోశాల కూడా ఉందన్నమాట. చూడడానికి చాలా చక్కగా ఉందండి. గోమాతలంతా ఉండి కూడా చాలా బాగుంది. షిప్రా నది పక్కనే అనమాట ఇది. చూసారు కదా, ఇక్కడే మనకి రాముడి గుడి ఉంటుంది అండ్ ఆరతి కూడా చేస్తారనమాట. మనకి ఎలాగైతే ఓంకారేశ్వర్ టెంపుల్లో ఆరతి చేస్తారో అదే టైంలో ఇక్కడ కూడా షిప్రా నదిలో కూడా రామ్ ఘాట్లో చేస్తారనమాట. అన్ని టైమ్స్లో కాదండి, ఏదైతే ఫెస్టివల్ టైంలో ఉంటుందో ఆ టైంలో. అలాగే ఇక్కడ అందరు కూడా రామ్ ఘాట్లో వచ్చి అందరు కూడా నది స్నానం చేస్తున్నారనమాట. ఇక్కడ చేస్తే మంచిదని చెప్పి అందరూ ఇక్కడ చేస్తున్నారు. చూసారు కదండి, చూడడానికి చాలా చక్కగా ఉంటుందండి. రాత్రిపూట సాయంత్రం పూట వచ్చినప్పుడు ఏంటంటే మనకి ఈ ఏదైతే దీపాల వెలుతురు ఉంటుందో దాంట్లో చాలా చక్కగా కనబడుతుంది. అదే రాముడి మందిరం అనమాట, అక్కడ ఏదైతే మనకు కనబడుతుందో. అలాగే కాకుండా అక్కడ శివుడి మందిరం అవి కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ బోట్ రైడ్ అది ఎక్కువగా లేదండి, ఓన్లీ చిన్న చిన్న రైడ్సే ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడడానికి చాలా బాగుంటుంది సాయంత్రం పూట. ఇక్కడ మనకి తినుబండారాలు అవి కూడా దొరుకుతాయి అనమాట. సమోసా, చాట్ అట్లాంటివి ఎక్కువగా దొరుకుతాయి, వడపావు లాంటివి. అలాగే మనకి ఇక్కడ మందిరాలు ఉన్నాయండి. చుట్టుపక్కల అంతా కూడా శివాలయాలు ఉన్నాయి. ఇది కూడా ఒక శివాలయం అనమాట చూడ్డానికి. ఈ పక్కనే ఇంకొక శివాలయం ఉంది, లోపలికి ఉంటుందన్నమాట. ఒకసారి చూపిస్తాను చూడండి, శివుడు విగ్రహం ఎలా ఉంటుందో అలా ఉంటుందండి. మనకి ఎదురుగా కనిపించేదే రామాలయం అనమాట. అలాగే ఇక్కడ నది పక్కన ఇలా బ్రాహ్మణ సంఘం వాళ్ళవి కూడా ఉన్నాయండి. పితృకర్మలు అంటే ఏదైతే మనకి పితృకర్మలు చేపిస్తామో అవన్నీ కూడా అక్కడ లభిస్తూ ఉంటాయి. పక్కన నది ఒడ్డున చేయిస్తున్నారనమాట. అలాగే ఇది వచ్చేసి చాలా ఫేమస్ టెంపుల్ అనమాట. ఇది చిత్రగుప్తుల వారి ఆలయము. అలాగే ఇక్కడ వచ్చేసి 12 జ్యోతిర్లింగాల యొక్క యంత్రాలు కూడా అక్కడ అమర్చి ఉంచారనమాట. ఆయన కూర్చున్నారు కదండి ఆ వెనక భాగంలో. అలాగా చిత్రగుప్త ఆలయం చాలా తక్కువ అండి. ఇది ఒక ఆలయము రామ్ ఘాట్లో ఉంది. ఇక్కడ ఏం చెప్తారంటే శ్రీరాముల వారు వారి తండ్రి దశరథ మహారాజు యొక్క కర్మక్రియలన్నీ కూడా ఇక్కడ చేశారని చెప్తారండి. అలాగే అక్కడ నుంచి మనం ముందుకి వచ్చి హరసిద్ధిమాత టెంపుల్ సర్కిల్ దగ్గర నుంచి లోపలికి వెళ్తే విక్రమాదిత్య స్టాచ్యూ ఉంటుందండి. చాలా పెద్దది, 30 అడుగుల స్టాచ్యూ ఉంటుంది. అలాగే మనకి ఇక్కడ కుడివైపున ఒక బోర్డు ఉంటుందండి. అంటే మనకి ఉజ్జయిన్లో ప్రాముఖ్యమైన ప్రదేశాలు ఏంటి, టెంపుల్ అంటే గుడులు ఏంటి అనేది కూడా ఇక్కడ మనకి అమర్చి ఉంచారు. ఇదే మెయిన్ ఎంట్రన్స్ అనమాట విక్రమాదిత్య స్టాచ్యూకి. లోపలికి వెళ్ళే దారి పక్కనంతా కూడా మనకి ఒక చిన్న నదీ ప్రవాహంలో ఉంటుందండి. బ్రిడ్జ్ లాగా కట్టారు. లోపలైతే చాలా బాగుంటుంది, చాలా పెద్దగా ఉంటుంది అనమాట. చుట్టుపక్కలంతా కూడా విశాలంగా ఉంటుంది. మనం ఇక్కడ కూర్చొని కాసేపు సేద తీరితే చాలా బాగుంటుందండి. ఇక్కడ వచ్చేసి మనకి సునకం కనబడుతుంది కదండి, ఇక్కడ కాలభైరవుడు ఉన్నాడనమాట. ఎంట్రన్స్ లోపలికి వెళ్తే మనకి అక్కడ పైన బోర్డు కనబడుతుందండి, శ్రీ రాజేంద్ర విక్రమాదిత్య మహారాజ్ అని. ఇక్కడ ఒక చిన్న గుడి ఉంటుందన్నమాట. ఆ వెనకాల భాగంలోనే మనకి 30 అడుగుల విక్రమాదిత్య ఒక స్టాచ్యూ ఉంటుంది. ఇది చిన్న స్టాచ్యూ అండి, పాలరాతితో కట్టింది. ఇక్కడ చూపించింది. ఇక్కడ ఏంటంటే మనకి పూజారి అన్ని వివరాలు చెప్తారనమాట. ఇక్కడ విక్రమాదిత్య ఒక స్టాచ్యూ ఎందుకు కట్టారు, విగ్రహం ఎందుకు కట్టారు, ఇంత పెద్ద విగ్రహం ఎందుకు పెట్టారు అనేది. అలాగే ఇక్కడ వెనకాల చూసారు కదండి, చాలా బాగుంటుందండి. ప్రదేశం అయితే చాలా చక్కగా ఉంటుంది.
సాయంత్రం పూట సంధ్యావేళలో వెళ్తే మనకి పక్కనే కాశీ, మనకి ఇక్కడే పక్కనే మహాకాళేశ్వర టెంపుల్ ఉందండి. మనకి సాయంత్రం పూట లైటింగ్స్లో కానీ అది చాలా చక్కగా కనబడుతుంది. మేము మధ్యాహ్నం వెళ్ళేసరికి ఎండ ఎక్కువగా ఉందండి, అందుకనే మీకు సరిగా కనబడట్లేదు, కొంచెం డార్క్గా వచ్చిన వీడియో. ఇది మెయిన్ విగ్రహం అనమాట. చూడడానికి చాలా బాగుంటుందండి, చాలా చక్కగా ఉంటుంది. చూసారు కదా విగ్రహం. ఏదైతే బ్రిడ్జ్ మనం నడుచుకొని వచ్చామో చుట్టుపక్కలంతా కూడా ఇలా ఉంటుందండి. వాటర్లు అంతా కూడా మనకి ఇలా చెట్లు, అంటే చిన్న చిన్న చెట్లు లాగా పెరిగి ఉన్నాయి. అలాగే ఒక పూలు ఉన్నాయన్నమాట, అది ఏ పూలు నాకు తెలీదు, చాలా చక్కగా కనబడుతున్నాయి, పింక్ కలర్వి. ఆ తర్వాత కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఇంకొక వినాయకుడి ఆలయం ఉంటుందండి, విఘ్నేశ్వర ఆలయం, శ్రీ బడా గణేష్ అని. చాలా బాగుంటుందండి, విగ్రహం చాలా చక్కగా ఉంది. బడా గణేష్ అంటారనమాట ఇక్కడ. శ్రీ బడా గణేష్ అని ఉంది, చూసారు కదండి. విగ్రహం అయితే చాలా చక్కగా ఉంటుందండి. ఇక్కడితో మన వీడియో ముగుస్తుందండి. చూసినందుకు ధన్యవాదములు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.